సల్మాన్ ఖాన్ ఒకరు. నిజానికి బాలీవుడ్ లో సల్మాన్ కు ఉన్న గుర్తింపే వేరు. అందుకే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. అయితే సల్మాన్ ఖాన్ కు ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో వివాదాలు కూడా అదే స్థాయిలో ఆయన చుట్టూ ఉంటాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన సల్మాన్ ఖాన్ కెరీర్ లో వివాదాస్పదమైన అంశాలు చాలా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా అత్యంత వివాదాస్పదమైన అంశం రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడటం. ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా మలుపులకు కారణమైంది. రాజస్థాన్ లో సినిమా షూటింగ్ మధ్యలో సరదా కోసం చేసిన ఈ పని సల్మాన్ ని ఊహించిన చిక్కుల్లోకి నెట్టింది. కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష కూడా పడింది. కానీ రాజస్థాన్ కి చెందిన ఒక కమ్యూనిటీ మాత్రం సల్మాన్ ఖాన్ కు పడిన శిక్ష విషయంలో సంతృప్తి చెందలేదు. కృష్ణ జింకల్ని దైవంతో సమానంగా భావించే బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ మీద ద్వేషం పెంచుకుంది. సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని ఇప్పటికే బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ లారెన్స్ బిష్నోయ్ మనుషులు ఏకంగా సల్మాన్ ఖాన్ ఇంటి మీద తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. దాంతో సల్మాన్ ఖాన్ మీద హత్యాయత్నం జరిగిందని మీడియాలో వార్తలు రావడంతో సల్మాన్ ఖాన్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. కాబట్టి అసలు సల్మాన్ ఖాన్ చేసిన పొరపాటు ఏంటి? దానికి ఆయన ఎలాంటి శిక్ష ఎదుర్కొన్నాడు? బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ మీద పగ పెంచుకోవడానికి కారణం ఏంటి? సల్మాన్ ఖాన్ కి వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్నోయ్ ఎవరు? సల్మాన్ ఖాన్ నుంచి బిష్నోయ్ కమ్యూనిటీ కోరుకుంటుంది ఏంటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలనే ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో